ఓకే. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన చేయబోతున్నారు. సో అక్టోబర్ 9న స్టార్ట్ కాబోతున్నారు. కాకపోతే గత ఎన్నికల్లో పోటీ చేసిన 34 స్థానాల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. మరి ఇప్పుడు ఆ ప్రాంతంలో మరి పర్యటన అంటే ఏ విధంగా విజయం సాధిస్తారా లేదా అనేది కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. సో అసలు ఈ పర్యటన అంటూ ఉన్న అసలు ఆ విషయం ఏంటనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. సార్ నమస్తే అండి. సయ్యద్ రఫీ అమ్మ. ఓకే, నమస్తే, చెప్పమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆ పర్యటన భాగంగానే ఆయన తాను కట్టేశాను అనుకున్న నర్సీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కూడా సందర్శించబోతున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? పర్యటన చేసుకోవచ్చు. మా ప్రభుత్వంలో పర్యటన చేసుకోవద్దని చెప్పి ఆంక్షలు ఏమి లేవు. కాకపోతే ఇప్పుడు ఆయన అనకాపల్లి పర్యటన ఏదైతే ఉందో నర్సీపట్నంది, ప్రభుత్వం పోలీస్ అధికారులు ఎందుకు వద్దన్నారంటే ఇదే టైంలో అదే రోజులో అంటే రేపే ఈ మహిళా క్రికెట్ టోర్నమెంట్స్ ఉన్నాయి. Yes. అది చూడటానికి పెద్ద ఎత్తున జనం వస్తారు. Hmm. దాని మీద వాళ్ళందరూ కూడా రాకపోకలు సాగించడానికి ఈయన పెయిడ్ కార్యకర్తల్ని, డబ్బులు బాగున్నాయి కదా, 4-5 లక్షల కోట్లు ఉన్నాయి. Hmm. దాదాపు 4-5 కోట్లు ఖర్చు పెట్టి జనాల్ని పెట్రోలు, వెహికల్స్, టాటా సుమోలు అన్ని పెట్టి బిర్యానీ ప్యాకెట్లు పెట్టి అందరినీ రోడ్డు మీదకి తెస్తాడు. మనం చూసాం కదా సత్తెనపల్లిలో ఏదో బెట్టింగ్ కాసి చనిపోయినోడు విగ్రహం పెడితే సంవత్సరానికి వెళ్ళి దారిలో సింగ అనేవాడిని చంపేశాడు. అవును సార్. అంటే ఆ పోలీసులు ఇవన్నీ కూడా బేరీ చేసుకొని చేస్తారు. కాబట్టి నువ్వు ఇంకో రోజు పెట్టుకో, 9వ తారీఖు కుదరదని చెప్పి పోలీస్ యంత్రాంగం చెప్పినట్టుగా నాకు తెలుసు. లేదు, నేను ఈ రోజే వెళ్తానని అతను అంటున్నాడని చెప్పి తెలుసు, ఏదో 9నే వెళ్తున్నానని. మరి రోడ్డు మీద పర్మిషన్ మాత్రం మేము, ఒకవేళ నువ్వు బై ఎయిర్ వస్తే, హెలికాప్టర్ మీద వస్తే హెలిప్యాడ్ అది కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి పోలీస్ శాఖ ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఉండడానికి కొన్ని చర్యలు తీసుకుంటుంది. మధ్య ఉన్నవాడు ఎవడైనా సరే దాన్ని సహకరించాలా. నువ్వు 9 కాకపోతే 10 ఏళ్ళు ఏం కొంప మునిగింది, 10 కాబట్టి 20 ఏళ్ళు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏళ్ళు. ఇప్పటికీ చాలా మంది జైళ్లలో ఉంటే పరామర్శించడానికి వెళ్ళావు కదా, నీ డ్యూటీ అదే కదా. కాబట్టి పోలీస్ శాఖ ఏం చెప్తుందంటే, ఆ కరూరులో ఆ విజయ్ బహిరంగ సభ పర్మిషన్ లేకుండా పెట్టాడు. 10,000 మంది పట్టే రోడ్లో 25,000 మందిని సమీకరించాడు. సాయంత్రం 3 వస్తారన్న పెద్ద మనిషి 7 దాకా రాలా. అంటే జనం బాగా పోగైన తర్వాత వద్దామని చెప్పి అతను డ్రామా ఆడాడు. అతను వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు చెట్టు పైన ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు కిందకు దూకినప్పుడు కలకలం బయలుదేరింది అక్కడ. ఆ తొక్కిసలాట్లో 41 మంది చనిపోయారు. దేశంలోనే ఒక బహిరంగ సభలో 41 మంది చనిపోవటం అంటే ఇదే. ఇక ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. అందులో భాగంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక 5,000 మంది 10,000 మంది, అందులో ఇతను పోగు చేసేదంతా రౌడీల్ని, ఆకు రౌడీల్ని, గంజా బ్యాచ్నే కదా. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి రఫా తలలు నరికేస్తాం, చేతులు నరికేస్తాం, కాళ్ళు నరికేస్తాం అంటూ ఉంటారు. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి సేఫ్టీ కూడా మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా సెక్యూరిటీ పరిధిలో ఉన్నాడు కాబట్టి అతనికి కూడా మంచిది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో పోలీస్ శాఖ దాన్ని ఫాలో చేసుకోవాలా. లేదు నేను మొగ్గు పట్టే పెట్టి వెళ్తానంటే పోలీసులు నేను ఒక ఇంచు కూడా కదలలేవారు అక్కడి నుంచి. చేయాల్సిన అవసరం ఉంది సార్. అసలు నిజమైన నాయకులు అంటే ప్రజలు వస్తారు, జనసమీకరణ చేయించుకునే డబ్బులు ఇచ్చి మరి అంత అవసరం అవుతుంది సార్. అతనికి ఏంటంటే ఇంకా ప్రజల్లో బలం ఉంది, బలం పెరిగింది అది చూపించుకోవటం కోసం
డబ్బులు ఉన్నాయి, ఇస్తాడు. మనిషికి 1000 రూపాయలు ఖర్చు పెడతాడు. వస్తారు, ఏముంది దాంట్లో వేలవరి ఏముంది? కులాన్ని మతాన్ని చెప్తాడు కదా, తన కులం ఇదని తన మతం ఇదని చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాడు. అందులో ఆరితేరిన మనిషి కదా. కాబట్టి ఆ మనం చూసాం గతంలో చంద్రబాబు నాయుడు గారు పల్నాడు నుండి 100 కుటుంబాలు ఉండలేక గుంటూరు వస్తే వాళ్ళని నేను పరామర్శిస్తానంటే ఆయన గేటుకి తాళం వేసేసాడు, గేటుకి తాడు కట్టేశాడు. చంద్రబాబు గారిని ఇంటి మీద నుంచి రానివ్వాల. మరి ఈ పెద్ద మనిషి వాళ్ళ స్వేచ్ఛ గురించి దాని గురించి మాట్లాడుతా ఉన్నాడు. జనం నవ్విపోతారు, నాకేంటనేటువంటి సిగ్గు నాకేముందని చెప్పి వదిలేసిన వ్యక్తి ఇతను. కాబట్టి ఇంకోటి, అసలు చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో మాట్లాడుతున్నప్పుడు అక్కడ రేకుల షెడ్ కూలిపోయి జనం 7-8 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఆపేసి వాళ్ళని హాస్పిటల్లో చేర్చి మొత్తం చేశారు. రాత్రంతా మేల్కొని ఉన్నాడు. ఒక్కొక్కడికి 35 లక్షల రూపాయలు సహాయం ప్రకటించారు. మిగతా వాళ్ళు కూడా ప్రకటించారు. వాళ్ళ అంత్యక్రియలు అయ్యే వరకు ఎమ్మెల్యేలని ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా పెట్టి అంత్యక్రియలు సజావుగా సాగేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అది నాయకత్వ లక్షణాలు అంటే. కరూరులో ఏముంది, అతను విజయాన్ని పారిపోయాడు. అక్కడ జనం చచ్చిపోతున్నారండి. జగన్మోహన్ రెడ్డి కూడా తన కారు కింద సింగైపడి నలిగిపోతున్నాడని చెప్పి డ్రైవర్ చెప్పిన నువ్వు పదా పోనీ అన్నాడు. అక్కడ ఒకడు చనిపోయాడు, అతను కూడా రెడ్ల కొన్నాడే. ఊపిరాడిక చిన్న సందులో మీటింగ్ పెట్టుకోవద్దని చెప్పిన వినకుండా మీటింగ్ పెట్టుకుంటే ఒకటి చనిపోయాడు. కాబట్టి అంబులెన్స్ దారి లేక ఒక్కరోడు చనిపోయాడు. ఇప్పుడు కూడా అలాంటి సంఘటన జరుగుతుంది. కాబట్టి మీరు అలా పెట్టుకోవద్దు, మేము ఈ రద్దీ తగ్గిన తర్వాత ఒక డేట్ ఇస్తాం, లేదా ఇప్పుడే పెట్టుకోవాలనుకుంటే మీరు ఎయిర్ ద్వారా వెళ్ళండి మాట్లాడుకోండి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. ఇతను కందుకూరు సంఘటన జరగడంతోనే జీవో నెంబర్ 1 తెచ్చాడు. జీవో నెంబర్ 1 ఏంటంటే సభలు సమావేశాలు ఎక్కడ ఊర్లో పెట్టకూడదు, ఊరు బయట ఎక్కడో పెట్టాలా. దాన్ని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఇతను ప్రభుత్వ స్టాండ్ చాలా తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు భావించింది, కొట్టిపడేసింది. మరి ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని నేను రోడ్డు మీదకి వస్తా, నన్ను ఎవరు ఆపుతారు, నేను మీటింగ్ పెట్టుకుంటా? మరి ఆ రోజు ఏమైంది తెలివితేటల బుద్ధి? అదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియట్లా. గుడివాడ అమర్నాథ్ ఏదో చేసేస్తాం మేము, ఏమీ చేయలేవు నువ్వు, మీకు అసలు ప్రజాబలమే లేదు, మీరు వెళ్తే అసలు ఎవరు రావట్లా, మా పార్టీ నాయకులు కనిపిస్తే మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పి ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ఇంచు కూడా కదలలేవు. ప్రభుత్వం నీ విషయంలో చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరిగి నీ పార్టీ కార్యకర్తలే చనిపోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఇలాంటి ఒక ప్రాణం ఖరీదు నువ్వు ఇచ్చే 10 లక్షలు కాదు, ఇంకా పెద్ద మొత్తంలో అతనికి జీవితకాలం బతుకుంటే ఎంతో డబ్బు సంపాదించుకుంటాడు. అంత డబ్బు నువ్వు ఇవ్వగలవా? కాబట్టి ఈ పద్ధతులు మానుకొని విధానాల మీద విమర్శ చేయి. డైరెక్ట్ గా రా, ప్రజల్లోకి రా, మా పార్టీ నాయకులతో పోటీపడి మాట్లాడు. అంతేగాని దొంగచాటు వ్యవహారాలు, ఈ బటన్ నొక్కుల వ్యవహారాలు, ఒక పుకారు సృష్టించేస్తాడు. మీ పెన్షన్లు నింపుతున్నాయి, మీ కార్డులు ఎత్తేస్తారు, అదే చెప్పేసి పెద్ద మనిషి 5 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాల. మా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చింది. ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకి, ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధులకు కూడా మేము సింగిల్ కార్డు ఇచ్చాం. ఇతనికి చేతకాని మాటలు, చేతకాని పద్ధతులు చేస్తే ప్రజలు ఇంకోసారి ఓడిస్తారు. ఆ 11 కూడా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తను ఓడిపోయిన తర్వాత చేసిన పర్యటనలన్నీ కూడా ఎవరు మా దగ్గరికి వచ్చి ప్రశ్నించదని ఎవరు చెప్పలేదు, ఏరైతే కూడా. కానీ ఆయన బలవంతంగా వెళ్ళి వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలను తీసుకెళ్లి అక్కడ పెద్ద రస చేశారు. అవన్నీ కూడా అట్లా పోయాయి, కూడా సక్సెస్ అవ్వాలి.
మరి ఈసారి చేయబోయే ఉత్తరాంధ్ర పర్యటన ఏ విధంగా విజయం సాధించబోతున్నారు? అసలు విజయం సాధిస్తుందా, సాధించదు? అసలు నేను చెప్తాను ఏంటంటే, ప్రభుత్వం పోలీసులు కాదని ఆయన ఒక అడుగు కూడా ముందుకెళ్ళాడు. అతను ఆయన పర్యటన చేసుకోవాలనుకుంటే హెలికాప్టర్ ద్వారా వెళ్ళవలసిందే. మరి రోడ్డు వస్తాను, నేను నడిచి వస్తానని అక్కడే అరెస్ట్ చేసి లోపలేసేస్తారు. శాంతి భద్రతల్ని చూస్తారు తప్పితే, నీకు ప్రాణం ఖరీదు 10 లక్షలు, కానీ ఆ కుటుంబానికి 10 కోట్లు. ఎవరు గంజాయి మత్తుకి, లేకపోతే దీని ఇతర మత్తు పదార్థాలు అలవాటు పడిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకొస్తావు, కానీ అది చూడటానికి వచ్చిన యువకులు కానీ మహిళలు కానీ బలైపోతారు. ప్రభుత్వం ఉన్నటువంటి ఇంటెన్షన్ అది. కాబట్టి నువ్వు నీ పర్యటనని ఈ రకంగా రభస చేసుకొని ఏదో సాధిద్దామని చెప్పి అనుకుంటున్నావు. నువ్వు సిద్ధం సభలు నువ్వు ఎంత సాధించావో ఈ సభ ద్వారా కూడా అంతే సాధిస్తావు. మెడికల్ కాలేజీలు చూస్తా ఉంటే అసలు కొన్ని మెడికల్ కాలేజీలు పునాదులు లేవు, కొన్ని మెడికల్ కాలేజీలకి పిట్టగోళ్ళు ఉన్నాయి, కొన్ని మెడికల్ కాలేజీకి రాడ్లు ఎలాడుతా ఉన్నాయి. ఈయనకి ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులే ఇతర పథకాలకి మళ్లించి మెడికల్ కాలేజీలు గాలికి వదిలేసి ఇవాళ ఏదో తాను బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఉద్ధారం కూడా అని చెప్పి చెప్పుకోవడానికి బయలుదేరాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఈ మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు ఉన్నటువంటి 33, 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి. దాంట్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాలో 50% సీట్లు బయట వాళ్ళకి అమ్ముకోవచ్చని చెప్పి జీవో తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి. ఈయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరగదు. బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో మీకు విజయవాడలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ పోటీగా టీపీపీ పద్ధతిలో అటు కిమ్స్ ఉంది, హైదరాబాద్లో అపోలో ఉంది, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. వాటి సౌజన్యంతో వాళ్ళు టేకప్ చేసుకొని అలాంటి ఓపీలు సాధారణ ప్రజలకు చూసేటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ కార్డు కానీ అన్నీ కూడా దాంట్లో వ్యాలిడ్ ఉంటుంది, నాణ్యమైన విద్య ఉంటుంది, అందులో సందేహం లేదు. పీపీపీ పద్ధతి అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మోడలే అది. కాబట్టి దాని ద్వారానే మనకి డబ్బులు వస్తాయి, మనం ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోగలుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పర్యటన అది రప్ప ఆకు రౌడీలకి పరిమితం తప్పితే సామాన్య ప్రజలు ఎవరు కూడా అతని పర్యటనలో భాగస్వాములు కారు. ఒకవేళ కొంతమంది ఏమైనా తెలిస్తే మనకు కనిపిస్తే వాళ్ళందరూ కూడా అటు రాయలసీమ, లేదా ఉత్తరాంధ్ర, లేదా మధ్యాంధ్ర ఉన్నటువంటి రైతాంగాన్ని నమ్మించి ఏదో మిషన్తో చెప్పి తీసుకొచ్చిన వాళ్ళే ఉంటారు తప్పితే వాళ్ళందరూ కూడా ఈయన ఇచ్చేటువంటి పిలుపులు అనుసరించి వచ్చేవాళ్ళు కాదు. ఎంత ప్రయత్నం చేసినా సరే అతని యాత్ర ఏదైతే అమృత్సర్ దాకా ఉందో అది అటర్ఫ్లాప్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే.